ఏంటి సార్, రామ్మోహన్ నాయుడు మాత్రమే రాజీనామా చేయాలా? ఈ దేశంలో తెలుగుదేశం పరువు పూర్తిగా పోయిందా? రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, గడిచిన 5-6 రోజుల నుంచి గూగుల్లో ఒక వ్యక్తి పేరుని చాలా హెవీగా సెర్చ్ చేస్తున్నారు. ఆ పేరే కింజరపు రామ్మోహన్ నాయుడు. ఎవరి వ్యక్తి, అసలు ఏడ చూసినట్టు లేదే అని చెప్పేసి ప్రజలందరూ సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేయడం కాదండి, సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. మోస్ట్ ఇన్కాంపిటెంట్ మినిస్టర్ ఎవర్ ఇన్ ఇండియా, ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇన్కాంపిటెంట్ అంటే అసమర్థ, నాకు తెలిసిన ఇంగ్లీషు. ఇది ప్రజలు రాస్తున్నారు, ట్వీట్లలో వీడియోలు చేస్తున్నారు. ఎందుకు అంటే దాదాపుగా 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అంటే 4 నుంచి మొదలైనట్టుంది, ఈ రోజు వరకు డైరెక్ట్గా 10 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ కూడా ఎలాగ ఉంది అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వాళ్ళ బాధను చూస్తే. మొన్న నేను ఆల్రెడీ ఎక్కడ చెప్పినట్టున్నాను, ఒక సైనికుడు తన కుటుంబంతో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ సైనికుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇండిగో స్టాఫ్ని ఏమడిగినాడు తెలుసా సార్ మీకు? మీరు ఆ వీడియో చూస్తుంటారు. నా బిడ్డకి పీరియడ్స్ వచ్చాయి, దయచేసి ఒక శానిటరీ ప్యాడ్ ఇవ్వండి అని చెప్పేసి దేశాన్ని రక్షించేటటువంటి సైనికుడు ఆ మాట అంటే నిజంగా నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవును సార్. అప్పుడప్పుడు కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. కన్నీళ్ళు రావడంలో తప్పులేదు, తప్పు చేస్తే భయపడాలి, కానీ కన్నీళ్ళు వస్తే ఏం భయం? కన్నీళ్ళు రావడం తప్పులేదు. నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడట్లేదు, ఇది నిజం. ఈ పరిస్థితులని చూస్తాం. ఇన్ని పరిస్థితులను చూశాక కూడా వీళ్ళ గురించి ఏం మాట్లాడొద్దంట. నువ్వు ఇన్కాంపిటెంట్, నువ్వు అసమర్థుడివి అని చెప్పకూడదంట. నిజంగా ఈరోజు ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం పక్కన పెట్టేద్దాం సార్, ఆ వ్యక్తికి మనకు సంబంధం ఏముంది? కానీ ఆయన చేసిన పని వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది మనం అందరం చూడాలి. ఉదాహరణకి రామ్మోహన్ నాయుడు గారి గురించి మనం మాట్లాడుకుంటే, కాలేజీ నుంచి డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. నేను ఎక్కడ పనిచేశాను, నేను ఫలానా చోట పనిచేసిన, ఫలానా చోట నా ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాను నేను. ఆయన ఎక్కడ లేదు సార్, డైరెక్ట్గా వచ్చాడు రాజకీయాల్లోకి. రాగానే ఆయనకి హాట్ కాఫీ లాగా, హాట్ కేక్ లాగా ఆయన చేతికి రాజకీయాలు వచ్చినాయి. ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి పని రెండే రెండు. ఒకటి, కొత్త సూట్లు వేసుకుంటున్నాడు. అంటే నా సూట్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ సూట్ గురించి ఎందుకు కొత్త సూట్లు వేసుకుంటున్నాడు. రెండోది రీల్స్ చేసుకుంటున్నాడు. ఈ రెండు తప్పిస్తే ప్రజల కోసం ఏం చేస్తున్నాడు అన్నది ఎవ్వరికి తెలియదు. కానీ నారా లోకేష్ గారికి అవసరమైన ప్రతిసారి ఒక సెంట్రల్ మినిస్టర్ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇది మన దేశంలో జరుగుతుంది. ప్రజాధనం ఏమీ ఆలోచించరు. నారా లోకేష్ గారికి అన్న ఏడున్నావు వచ్చేస్తాం, అంతే ఆయన చేసే పని. ఇది ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్నది. ఇక అర్నబ్ గోస్వామి గారు, నేను ఒక విషయం చెప్పాలి సార్, మీరు దయచేసి ఆపొద్దు. ఈరోజు సాక్షిలో కూడా వచ్చింది, ధనంజయ రెడ్డి గారు సాక్షి ఛానల్కి సంబంధించి ఆయన ఎడిటర్గా ఉన్నారు. ధనంజయ రెడ్డి గారు ఆయన మీద 19 కేసులు పెట్టారట. నిన్ననే మన ఎవరు సార్, కడప పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి 19వ కేసుకి ముహూర్తం పెట్టిపోయారు. కర్నూలు పోలీసు. నేను ఒకటే విషయం చెప్తాను, దమ్ముంటే, ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు అర్నబ్ గోస్వామికి అట్లీస్ట్ అరెస్ట్ వదిలేయండి, అది మీ తరం కాదు, నోటీసులు పంపించే ధైర్యం ఉందా మీకు? దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అంటే మేమందరం మెతకోళ్ళం, మా మీద జులుం చేసుకోవచ్చు, మాకు నోటీసులు ఇచ్చుకోవచ్చు, మా మీద కేసులు పెట్టుకోవచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మహిళలు అని చూడకుండా చేతులు వాచేలా కొట్టచ్చు. కానీ అట్లాంటి వ్యక్తిని టచ్ చేస్తే ఇంకా చెప్పకూడదు, మీదేందో కెపాసిటీ తెలుస్తుంది. దయచేసి తప్పు చేయకపోయినా కేసీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టారు కదా, అదే చెప్తున్నాను. ఆయన చేయని కామెంట్ని చేసినట్టుగా. సార్, కేసీఆర్ గారు ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి? నేను ఒక వీడియో చూశాను సార్, రాజశేఖర రెడ్డి గారిని సైతం కేసీఆర్ గారు ప్రశ్నించారు. ప్రశ్నించడం ఒక జర్నలిస్ట్కి ధర్మం. ప్రశ్నించి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి సమాధానం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన చేసిన పని నేను అది కూడా చూసిన. ఆయన వ్యక్తిత్వాన్ని ఆ రోజు ఎంత దారుణంగా ఏం చేశారో మనందరం చూసినాం. ఇంటికెళ్ళి మరి అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన వచ్చిన రోజు ఒక సంచి ఇట్లా సంఖ్యలో పెట్టుకొని జైల్లో నుంచి ఏదో పెద్ద టెర్రరిస్టు, ఒక మర్డరర్ వచ్చినట్టు ఒక జర్నలిస్టు, దేశం కోసం తన జీవితాన్ని మొత్తం ధారపోసిన జర్నలిస్టు ఏం చేసిండు? ఒక మాట ఎవరో అంటే ఆయన అక్కడ కూర్చున్నాడు, అదే పాపం అయింది. ఇక ఈ వ్యక్తి గురించి అన్నటువంటి మాటల గురించి నేను మాట్లాడాలి సార్. దీపక్ రెడ్డి గారి గురించి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీపక్ రెడ్డి గారు వెళ్ళాడు, మన పచ్చ మీడియా దగ్గర ఏదైతే మనం చేష్టలు చేస్తామో అయ్యే చేష్టలు నేషనల్ మీడియా దగ్గర కూడా చేద్దామన్న కార్యక్రమం చేసినాడు. చేస్తే వాళ్ళు ఎగిరి తన్నీరు. అర్నబ్ గోస్వామి గారు ఎగిరి తన్నిండు, అంటే నా భాషలో చెప్తాను, అంటే తన్నిండు ఆతనుడు కాదు. ఏం చేసిండు అంటే, నారా లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు అంటే, ఒక జర్నలిస్టుగా చెప్పిన ప్రశ్న ఏంటి, అడిగిన ప్రశ్న ఏంటి? సరే చేస్తున్నారు,
హూ ఇస్ నారా లోకేష్ అన్నాడు. అవును నారా లోకేష్ గారు అండర్ వాట్ కెపాసిటీ అన్నాడు. అవును ఆయన ఎందుకు చేస్తున్నారు, అది ఆయన పని కాదు కదా, ఆయనకు చేసుకోవడానికి పని లేదా, లేదా వేరే వాళ్ళలో అంటే వాళ్ళ పనులలో వేలు పెట్టడం ఇంక అలవాట అన్న అర్థం వచ్చేలా మాట్లాడిండు. ఎవరు? అర్నబ్ గోస్వామి. ఓకే. మాట్లాడితే ఐఎమ్ సారీ, తప్పుకొచ్చింది, అలవాట్లో పొరపాటు, మా పచ్చ మీడియాలో నాకు ఇదే అలవాటు అని చెప్పేసి తప్పుడు చేయకుండా వెళ్ళిపోతే అయిపోవు. కానీ అక్కడ చెప్పిండు. ఇక్కడికి వచ్చి నేను పచ్చ మీడియాలో కూర్చొని ఏమంటాడు, అర్నబ్ గోస్వామి హూ ఇస్ నారా లోకేష్ అన్నాడు, అసలు హూ ఇస్ అర్నబ్ గోస్వామి అని ప్రశ్నిస్తున్నాడు. ఓరి సిగ్గుతోటి నాకు అంటే నీ పని నువ్వు చేసుకోవయ్యా, పక్క వాళ్ళ పనులలో ఎందుకు వెళ్ళిపోతావు అన్నందుకు హూ ఇస్ అర్నబ్ గోస్వామి అంట. నేను చెప్తా హూ ఇస్ అర్నబ్ గోస్వామి. అర్నబ్ గోస్వామి ఇది జర్నలిస్ట్, ప్రశ్నించడం జర్నలిస్ట్ పని. ఈశ్వర్ గారు ఇదే జర్నలిస్ట్, ప్రశ్నించడం ఆయన పని. నేను ఒక జర్నలిస్ట్ని, ప్రశ్నించడం నా పని. మా పనే ప్రశ్నించడం. మిమ్మల్ని మొదటిసారిగా ఒక కరెక్ట్ మొగోడు ఒకసారి తగిలిండు, ఇప్పుడు మొత్తం స్మాష్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఎవరి గురించి మాట్లాడాలి అంటే పట్టాభి గారు, గౌరవనీయులు పూజ్యులైనటువంటి పట్టాభి గారు. దాన్ని కూడా పెట్టినా మళ్ళీ ఏమనంటే తప్పుగా ఎందుకు మళ్ళీ ఆ భాష ఏదో నా వల్ల కాదు. ఆయన మాట్లాడతారు భయంతో ఆయన ఆ భాష సీఎం గారి పైనే వాడారు ఆ రోజుల్లో. లేదు సార్, నేషనల్ మీడియాలో వాడలేకపోయారే. భాషలు వాడడంలో పట్టాభి గారు యాన్నో ఉంటే నేను యాన్నో ఉన్నా. నాకు ఆయనకి అసలు పొంతలేదు. పట్టాభి గారు 2 రోజులు పోయిండు. పోతే పట్టాభి గారిని ఉతికేసి బయట దండానికి ఆరేసిండు. ఎవరు? ఇదే అర్నబ్ గోస్వామి గారు. ఓకే, సరే అంత అయిపోయింది, మా వల్ల మిస్టేక్ జరిగింది, మేము నారా లోకేష్ గారి ఇజ్జతు నేషనల్ లెవెల్లో తీసేసినాము, ఊకే ఉందాం కొద్దిసేపు. లేదు, మళ్ళీ మీడియాకి ఎక్కుతుర్రు. మళ్ళీ నేను దయచేసి ఒకటే విషయం చెప్పాలి, దయచేసి ఈ దీపక్ రెడ్డి గారిని కొంచెం మీడియాకి దూరంగా పెట్టండి. నా సలహా, జెన్యూన్ సలహా చెప్తున్నాను నేను. ఇది ఎవడు ఇయ్యడు మీకు సలహా, ఫ్రీగా ఇస్తున్నా. ఎందుకంటే ఆయన నిన్న పచ్చ మీడియాలో కూర్చొని పచ్చ మీడియాని తిట్టొచ్చాడు. వింత విచిత్రంగా అనిపించింది. పచ్చ మీడియాలో కూర్చుంటే ఏ ఛానల్ సార్, అదేదో ఛానల్ ఏబిఎన్ లో వెంకటకృష్ణ గారి ఛానల్. ఏబిఎన్ పేరు చెప్పొచ్చుగా? చెప్పొచ్చు. వెంకటకృష్ణ గారు. మీరు సిబిఎన్ అంటే నేను వద్దంటాను, కానీ ఏబిఎన్ ఉన్న పేరు సిబిఎన్ ఛానల్ అని మీరు అన్నారు అనుకోండి, చిచ్చి అలాంటి మాటలు మాట్లాడకండి అంటే నేను ఏబిఎన్ అన్నారు అనుకోండి, ఓకే సార్ అంట. వెంకటకృష్ణ గారు కూర్చొని ఆయన ముందలైన అన్నో కెమెరాలో కూర్చొని ఆయన ఏమంటాడు, పచ్చ మీడియా అని తిడుతున్నాడు. వెంకటకృష్ణ గారు ఫీల్ అయ్యారు, అదేంది ఈయన పచ్చ మీడియా అంటే మనమే మర్చిపోయింది కంపోజిషన్ సైకిల్ చేస్తున్నాడు. అదే ఓకే సార్ అన్న కూడా ఈయన పట్టించుకుంటున్నాడు. మొత్తం ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మొత్తం పచ్చ మీడియాని మొత్తం ఉతికేసి ఆరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పండి, రాష్ట్రంలో పరిస్థితి చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారిని మాత్రమే ఈ దేశం మొత్తం చూస్తోంది, రాష్ట్రం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? సార్ మీ గుండె చాలా పెద్దది మీది. ఎందుకంటే ఇందాక మీరు ఒక 4 గురించి ఏదో మాట్లాడినట్టు 4-5 చాలా తక్కువ చెప్పారు. అదే అందరి గురించి చెప్పలేక మాట్లాడి పోలీసు వ్యవస్థని ఎలా ఆమె దారుణ స్థితికి పడేసిందో మీరు చెప్పలేదు. మీరు నారా లోకేష్ గారి గురించి మాట్లాడి నారా లోకేష్ గారు ఆయన శాఖల్ని పక్కన పడేసి పక్కోళ్ళ శాఖలలో ఏళ్లు పడుతున్నాడన్న సంగతి మీరు చెప్పలే. మీరు ఎవరి గురించి? మన అచ్చన్న గురించి. నేను అచ్చన్నని పిలుస్తా, అచ్చెన్నాయుడు గారు నాకన్నా, నేను లాగుంటా కాబట్టి నాకన్నా. అచ్చెన్నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు ఆ అగ్రికల్చర్ ని ఏ దుస్థితికి తీసుకెళ్లాడు సార్. ఒక చిన్న విషయం, సాక్షి టీవీ ఎవరైనా సరే రేపు పొద్దున్న ఒక వ్యక్తిని ఎవరైనా పంపించండి. మనకి తెలుసు ఎక్కడ మామిడికి 8 రూపాయలు ఇస్తామన్నారు అన్నారా? అన్నారు. ఒక్కొక్క రైతుకి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? అప్పుడైతే 1 రూపాయి 2 రూపాయలకి పోయింది. ఎంత చెక్కులు ఇస్తున్నారంట తెలుసా మీకు? లేదు. ఒకసారి కనుక్కోండి ఎంత ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అంటే ఖచ్చితమైన సమాచారం కాదు, పైపైన సమాచారం వస్తుంది 3 రూపాయలని. చంద్రబాబు నాయుడు గారు చేసిన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారే చేసిన ప్రామిస్, ఇది డైరెక్ట్ గా సీఎం గారే సొంత జిల్లాలో. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు ఇచ్చిన ప్రామిస్. అదే సార్, అది కూడా తొక్కేశారా? అంటే కొంత న్యూస్ వస్తుంది, కన్ఫర్మేషన్ రేపటికి వచ్చేస్తుంది. కానీ 3 రూపాయలకి చెక్కులు ఇస్తున్నారంట. రైతులు పరేషాన్. నాకు ఒక రైతు కాల్ చేశాడు మార్నింగ్ నా లైవ్ షోలో, ఫోన్ చేసి సార్ 8 ఇస్తామని 3 రూపాయలు చేతిలో పెడుతున్నారు, ఏం సార్ ఇది అన్యాయం అంటే నేను ఒకటే చెప్పా, నువ్వు తీసుకెళ్లి అధికారం ఆయన చేతిలో పెడితే 3 రూపాయలు చెక్కు చేతిలో పెట్టినాడు, నువ్వు అధికారం మా చేతిలో పెట్టుంటే నేను వెళ్ళి ప్రశ్నించేవాడిని అని చెప్పా. ఇంకేం చెప్తాం? రైట్.